ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శివాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పంచదారలో ఉన్నటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచదార్ల అనే గ్రామంలో వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే ఉమా ధర్మలింగేశ్వర స్వామి. ఇక్కడ సాక్షాత్తు యమధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. గాజువాక యలమంచిలి మార్గ మధ్యంలో తారసపడే ఫణిగిరి పర్వతానికి దిగువన రాంబిలి మండలంలో ఈ పంచదార్ల గ్రామం కలదు. పూర్వం ఇక్కడ వర్ధమాన లింగం ఉండేదంట. అయితే కాలక్రమేణా వర్ధమాన లింగం మరుగున పడిపోయింది. ఒకసారి యమధర్మరాజు తన అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ వర్ధమాన లింగాన్ని పునఃప్రతిష్ఠించి పూజించారు. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ క్షేత్రానికి ధర్మలింగేశ్వర స్వామివారు అనే పేరు వచ్చింది. చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు ఆలయంలో కనిపించే శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ఎంతో చారిత్రకమైన సంపదను కలిగినటువంటి దివ్యక్షేత్రం. అలాగే యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ క్షేత్రం అత్యంత మహిమ గలదిగా ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలో యమధర్మరాజు ప్రతిష్ఠిత ధర్మలింగేశ్వర స్వామి ఉమాదేవి సమేతుడై దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలోనే మనకు గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు వంటి విగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఈ క్షేత్రంలో పంచదారల పేరుతో అవిశ్రాంతంగా ప్రవహించే జలధారలకు భక్తులకు మంచి అనుభూతి కలిగిస్తాయి. ఇక్కడే వెలిసినటువంటి రాధా మాధవ స్వామి ఆలయం కూడా భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఈ రాధా మాధవ స్వామిని ఆలయానికి క్షేత్రపాలకునిగా భావిస్తారు. ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, అర్చనలు, త్రికాల హారతులు జరుగుతాయి. ప్రతి సోమవారం శివునికి అభిషేకం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున ఇక్కడ పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారిని ఒకసారి దర్శించి పూజిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయని విశ్వాసం. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ స్వామి దర్శనంతో అపమృత్యు దోషాలు, అకాల మరణ భయం తొలగుతుందని కూడా విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత.